ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని కాచిగూడ రైల్వే స్టేషన్లోని రైల్ మ్యూజియంలో నిర్వహిస్తున్నట్లు ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనుంజయులు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, మ్యూజియంలోని సాధారణ ప్రజలకు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 26 వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత నుంచి రూ. 10 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరారు. అంతకుముందు చిట్టినగర్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరారు. కూటమికి చెందిన వేలాది మంది నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రచార రథంపై దివంగత ఎన్టీఆర్ ఫోటోను ఉంచారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో ర్యాలీ ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఏపీలో కూటమి ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. విజయవాడ వెస్ట్లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రానున్నారు. ఈ నెల 20న శనివారం చిక్కబళ్ళాపుర, బెంగళూరులో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చిక్కబళ్ళాపుర చేరుకునే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. చిక్కబళ్ళాపుర, కోలార్ నియోజకవర్గాల అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. సాయంత్రం 5:30 ప్యాలెస్ గ్రౌండ్స్లో జరిగే బెంగళూరు ఉత్తర, సెంట్రల్, బెంగళూరు దక్షిణ, బెంగళూరు గ్రామీణ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై నటి మీనా ఎట్టకేలకు పెదవి విప్పారు. తన భర్త మృతి విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న తనను రెండో పెళ్లి వార్తలు మరింత బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు ధనుష్తో తనకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని, తన భర్త చనిపోతారని తాను అస్సలు ఊహించలేదని చెప్పారు. జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఊహించుకోవడం లేదని పేర్కొన్న మీనా, భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా అని ప్రశ్నించారు. తనకు ఫ్యామిలీ ఉందని, ఇలాంటి వార్తలతో తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి యూపీలోని జౌనురా బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ మూడో భార్య. వివిధ కేసుల్లో ఆయనకు శిక్ష పడడంతో భార్యను బరిలో నిలిపారు. శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి గతంలో హుజూర్ నగర్ లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లి లలితారెడ్డి సర్పంచ్గా సేవలందించారు. నిప్పో బ్యాటరీల కంపెనీ ఈ కుటుంబానికి చెందింది. శ్రీకళారెడ్డి పేరిట 780 కోట్ల ఆస్తులున్నాయి. ఉదయం 7 తరువాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. తీవ్రమైన వేడి, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. 3 రోజుల పాటు వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో వర్షపాతం, ఉష్ణోగ్రత తగ్గుదల ఉంటుందని పేర్కొంది. వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు.